శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 7 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉదయం 11:07 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. అలాగే రోహిణీ నక్షత్రం అర్ధరాత్రి 12:35 వరకు ఉంది. శుక్రవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్రుల వల్ల విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మిత్రుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. పనుల్లో కూడా ధనలాభం ఉంటుంది. ప్రయాణాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల చక్కటి విజయాలు అందుకోగలుగుతారు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు తులారాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. ఇది చాలా మంచిది. కాబట్టి సినిమా టీవీ రంగాల్లో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళటానికి చేసుకునే ప్రయత్నాలన్నీ ఈరోజు సినిమా టీవీ రంగాల వారికి అనుకూలిస్తాయి. సంగీత నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలు అందుకోగలుగుతారు. సంగీత రంగంలో, నాట్య రంగంలో బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదించడానికి 12 రాశుల వాళ్ళకి ఈరోజు బలం ఉంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ప్రేమ వ్యవహారాలకు అనుకూలం. లవ్ ప్రపోజల్స్ చేయడానికి 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. ప్రేమించుకునే వాళ్ళు వాళ్ళ ప్రేమ గురించి ఇంట్లో చెప్పి పెద్దవాళ్ళను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు బ్రహ్మాండమైన హైక్ కోసం చేసే ప్రయత్నాలకు, ఇంక్రిమెంట్ కోసం చేసే ప్రయత్నాలకు, జాబ్ మారటానికి చేసే ప్రయత్నాలకు బలం ఉంది. తల్లితరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు చంద్రుడి స్థితి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజంతా రోహిణీ నక్షత్రం ఉంది. రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. నామకరణము, సీమంతము, బారసాల ఇలాంటి కార్యక్రమాలన్నీ రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి కూడా రోహిణి మంచిది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేసుకోవటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అధికార పదవులు స్వీకరించడానికి రోహిణి మంచిది. మోటారు వాహనాలు మొదటిసారి నడపటానికి, బండి కానీ కారు కానీ మొదటిసారి నడపటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. యజ్ఞ యాగాదులు చేయటానికి, హోమాలు చేయటానికి, దానాలు నిర్వహించడానికి, వీటి ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందటానికి రోహిణి అనుకూలిస్తుంది. అలాగే గృహప్రవేశానికి రోహిణి చాలా మంచి నక్షత్రం. వివాహాది శుభ కార్యక్రమాలకు కూడా ఇది మంచి నక్షత్రం. తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి, దైవ దర్శనాలకు రోహిణి అనుకూలిస్తుంది. వ్యాపారంలో ముఖ్యమైన చర్చలు చేయటానికి, క్రయ విక్రయాలకు రోహిణి అనుకూలిస్తుంది. మీకు ఎవరితోనైనా గొడవలు ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి, తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి రోహిణీ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అలాగే స్త్రీలకు మాత్రం మానసిక అనారోగ్యం ఉంటుంది. మేషరాశి స్త్రీలు ఈరోజు మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే యోగం ఉంది. విద్యారంగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళు తిరుగులేని విజయాలు అందుకుంటారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన లాభం లేకపోయినా ఎంతో కొంత లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. అప్పులు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు మిథున రాశి వాళ్ళు ఈరోజు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వస్తు లాభం ఉంది. బ్రహ్మాండమైన వస్తువులు కొనుక్కునే యోగం ఉంది. అలాగే ఈరోజు అనారోగ్య భావనలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అలాగే కొత్త వస్తువులు కొనటంతో పాటుగా నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుక్కునే యోగం కూడా ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభిస్తుంది.
ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఆదాయ మార్గాలు సింహరాశి వాళ్ళకి ఈరోజు పెరుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో కొద్దిగా ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగంలో కూడా వ్యాపారం సామాన్యంగా ఉంటుంది. కొన్ని ఒడిదుడుకులు అనేవి కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కార్యజయం ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన లాభాలు వస్తాయి. ఉద్యోగమైన వ్యాపారమైన ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందే యోగం తులారాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము లభించే సూచనలు ఉన్నాయి. విద్యారంగంలో వృశ్చిక రాశి వాళ్ళు తిరుగులేని విజయాలు అందుకుంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపే యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. అలాగే ఆరోగ్య ప్రాప్తి యోగం ఉంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు కూడా చక్కగా పెరుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అవి మంచైనా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు. కాబట్టి మకర రాశి వాళ్ళు ఆకస్మిక సంఘటనలు ఎదురైనప్పుడు అవి మంచివైతే ఆనందంగా ఉండండి. ఒకవేళ ఆకస్మిక సంఘటన చెడుదైనప్పటికీ కూడా దాన్ని తట్టుకొని ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేయటం ఈరోజు మకర రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలు లేకపోయినా సామాన్యమైనటువంటి విజయాలు మాత్రం కనిపిస్తున్నాయి. అపజయాలు ఎక్కువగా లేవు, సామాన్యమైన విజయాలు ఉన్నాయి. కాబట్టి ఆకస్మిక సంఘటనల్లో కూడా ఎక్కువ శాతం వరకు మీకు మంచే జరిగే సూచనలు మకర రాశి వాళ్లకు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులు కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో సమయస్ఫూర్తితో ముందడుగు వేయటం అవసరం. అధికారులను కలుసుకుంటారు. అధికారులతో కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మానసిక ఆనందం ఉంటుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా ఓం శ్రీం ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం శ్రీం ఈ మంత్రం చదువుకుని వెళితే ధనపరంగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా అద్భుత విజయాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి శుక్రహోర మంచిది. తీర్థయాత్రలు చేయడానికి శుక్రహోర మంచిది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. దీంతో పాటుగా శుక్రహోరలో గాజులు పువ్వులు పండ్లు ఇలాంటివి కొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి వీటిని కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షం రెట్టింపు చేసుకోవటానికి కూడా శుక్రహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.